ఏలూరు నియోజకవర్గంలోని అర్హులైన నిరుపేదలందరికీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సొంత ఇల్లు నిర్మించి ఇస్తామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరు కండ్రికగూడెంలోని సుఖీభవ కళ్యాణ మండపంలో గత ప్రభుత్వం రద్దు చేసిన టిడ్కో ఇళ్ల సొమ్మును లబ్ధిదారులకు తిరిగి చెల్లించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ ప్రస్తుతం 1496 మంది టిడ్కో లబ్ధిదారులకు 6,23,29,000 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని అన్నారు. మొత్తం 4,234 మంది లబ్ధిదారులు అడ్వాన్సుల రూపంలో సొమ్ము చెల్లించారని అన్నారు. మిగిలిన లబ్ధిదారులకు కూడా అతి త్వరలో అందజేయడం జరుగుతుందని అన్నారు. అలాగే నూతనంగా ఇళ్ల కోసం నమోదు చేసుకునే వారికి 2.5 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున అందించడం జరుగుతుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 2 సంవత్సరాల కాలంలో పెన్షన్లు, తల్లికి వందనం, స్త్రీలకు ఉచిత బస్సు, ఉచిత సిలిండర్లు, అన్నా క్యాంటీన్ల నిర్వహణ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి మద్దతు పలకాలన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్, జనసేన జిల్లా ఇన్ఛార్జ్ ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, నగర కమిషనర్ ఏ భానుప్రకాష్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. టిడ్కో ఇల్లు మా అందరికీ కూడా వస్తే చాలా సదుపాయాలతో అందరం కూడా సుఖంగా ఉంటామన్న ఉద్దేశంతో ఆనాటి తెలుగుదేశం పార్టీ మీ అందరికీ కూడా చెప్పి మీ అందరి చేత కూడా డీడీలు కట్టించింది. మీరు అందరూ కూడా వెళ్ళారు, చూశారు. మరి 2019లో ఒక్కసారి అవకాశం అని చెప్పి ఏదైతే మరి వాళ్ళు అడిగారో దానికి ప్రజలు భ్రమపడి మరి ఓట్లు వేశారు. ఎందుకంటే పెట్టే పులిహార కంటే పరమాన్నం ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఆ పరమాన్నం తిన్నాక ఆ పరమాన్నంలో ఏం తెలిసిందనేది మీరు అందరూ కూడా చూడటం జరిగింది. ఆ రోజున మరి ఏదైతే ఇన్కంప్లీట్గా ఉంటే వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా మీరు కట్టిన అవసరం లేదు, టిడ్కో ఇల్లు ఇస్తామని చెప్పారు వాళ్ళు కూడా 2019 ఎలక్షన్ ముందు. కానీ వచ్చిన తర్వాత మీరు అనేక సార్లు మా దగ్గరే తిరిగారు, మున్సిపల్ ఆఫీస్కి తిరిగారు, టిడ్కో ఆఫీస్కి తిరిగారు, వాళ్ళ నాయకుల దగ్గర తిరిగారు. మీకు ఒకే సమాధానం చెప్పారు. ఏంటది? మీరు ఏ ప్రభుత్వంలో కట్టారు, మీరు ఎవరికి కట్టారు, వాళ్ళు ఇల్లు అడగని మాకు సంబంధం లేదు, మేము కనుక మేము మీకు చెప్పని సమాధానం అన్నారు. అన్నారా లేదా? అన్నమాట వాస్తవం కాదా? మీరు తిరిగారు, నా దగ్గర చెప్పారు. మేము అన్నాం, మేము వచ్చిన తర్వాత మీరు భయపడకండి, మీరు క్యాన్సిలేషన్ కూడా సంతకం పెట్టద్దు అని చెప్పి కూడా చెప్పాను చాలా మందికి. అయినా అనేక మంది వాలంటరీ వ్యవస్థ ద్వారా దేనికో దానికి సంతకం పెట్టించుకుని మీరందరూ కూడా మాకు టిడ్కో ఇల్లు అవసరం లేదు, మేము మీకు ఇచ్చేస్తున్నాం, మేము లోన్ కట్టే పరిస్థితులు లేదని చెప్పి మీ అందరి దగ్గర కూడా సంతకాలు తీసుకుని 4,272 ఇల్లు క్యాన్సిల్ చేశారు. మీ అందరి ఆశల మీద నీళ్లు పోసేశారు. మేము వచ్చినప్పుడు ఈ 2 సంవత్సరాలు డీడీలు ఇవ్వడానికి లేట్ అవడానికి గల కారణం చెప్పిన వచ్చిన ఫస్ట్ డే నుంచి కూడా ఈ క్యాన్సిల్ చేయకోకుండా మీకు ఇప్పించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. అసెంబ్లీలో కూడా మీకు ఇవ్వాల్సిందే అని చెప్పి నేను అంతా కూడా మాట్లాడటం జరిగింది. కానీ దీంట్లో కిరికిరి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, దీనికి ఏదైతే మీ అందరికీ ఇల్లు ఇవ్వకుండా ఉండుంటే, పట్టా ఇవ్వకుండా ఉండుంటే మళ్ళీ 4,272 మంది టిడ్కో ఇల్లు ఇవ్వచ్చు. మీ అందరికీ ఏం చేశారంటే సంతకం పెట్టించుకుని మీరు తీసుకున్నా తీసుకోకపోయినా మీకు ఒక పట్టా ఒకటి ఇష్యూ చేశారు. కొంతమంది తీసుకోలేదు, ఇంకా చేతులు ఆఫీస్లో ఉండిపోయి ప్రతి ఒక్కరికి కూడా పట్టా ఇచ్చారు. ఇది రికార్డెడ్గా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. ఇక మీకు దాన్ని క్యాన్సిల్ చేయడం దానివల్ల ఎవరి వల్ల అవదు. మీరు వద్దనుకుంటే వదిలేసుకోవాలి చెప్తే దానికి మించింది వేరేదేం లేదు. ఏ అభ్యర్థి నుంచో పెట్టినా కూటమి అభ్యర్థిని మీరు గెలిపించవలసిన బాధ్యత మీదే. నేను ఎలా నిద్రపోలేదో వాళ్ళు కూడా 5 సంవత్సరాలు నిద్రపోలేదు కూడా మీకు పనిచేసే బాధ్యత చేయించే బాధ్యత నాదని అందరూ కూడా తెలియజేశారు. 6,23,29,000 రూపాయలు ఈ రోజున వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రత్యేకంగా ఆనాడు మరి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు కళ నిజం చేయాలి అనే ఉద్దేశంతో మరి అత్యాధునిక టెక్నాలజీతో మరి టిడ్కో ఇల్లు పథకాన్ని ఆ రోజున ప్రారంభించడం, మరి ఆ రోజున ఉన్నటువంటి అవన్నీ కూడా ఇల్లు కొన్ని నిర్మాణ దశలో, మరి కొన్ని ఫౌండేషన్ దశలో అవన్నీ ఉన్న టైంలో మరి ప్రభుత్వం మారడం వల్ల అవన్నీ కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. మరి ఏదైతే మన గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారు మరి ప్రత్యేకంగా ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, మరి కూటమి ప్రభుత్వం ద్వారా మరి ఇంతమందికి ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే టిడ్కో ఇళ్లలో డబ్బులు కట్టారో అందరికీ కూడా తిరిగి ఇచ్చేటటువంటి బాధ్యత తీసుకున్నారు.
మరి దానిలో భాగంగానే మరి 4,300 మంది ఈ టిట్కో ఇళ్ళకి మరి డబ్బులు కట్టడం జరిగింది. మరి ఈ రోజున మొదటి విడతగా 1,500 మందికి, మరి అదేవిధంగా మరొక 1000 మందికి 10 రోజుల్లోనే రెండో విడత వారికి జమ చేయడం జరుగుతుంది. మరి ఇంకా 1,700 మంది మరి ప్రూఫ్స్తో సహా టీడీలు అవన్నీ కూడా మరి సచివాలయాలకు అందించినట్టయితే వారికి కూడా మరి తొందరలోనే వారికి కూడా అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం మరి ప్రత్యేకంగా పేదవారి సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల ఎంత కృషి చేస్తూ ఉన్నారో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా మీకు అందిస్తూ ఉన్నారు. మరి రానున్న రోజుల్లో కూడా ఏదైతే మీకు అందవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మన గౌరవ శాసనసభ్యుల సారథ్యంలో జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 4,300 మందికి కూడా మరి ప్రభుత్వం 2,50,000 సబ్సిడీ ఇచ్చి వారికి స్థలాలు కూడా కేటాయించి ఇల్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటా ఉంది. మరి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వానికి, గౌరవ శాసనసభ్యుల వారికి మీరందరూ కూడా అండగా ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గృహాలు లేనటువంటి, ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉండకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో ఆ రోజున తలపెట్టి ఆ ప్రభుత్వంలో టిట్కో ఇళ్ళకి కార్యరూపం దాస్తే ఆ రోజున 50,000 రూపాయలు, 430 ఎసెట్ ఉన్నటువంటి దానికి 50,000 రూపాయలు, 360 ఎసెట్ ఉన్నటువంటి వారికి 20,000 రూపాయలు, మరి 300 ఎసెట్ ఉన్నటువంటి వారికి 500 రూపాయలు కాంట్రిబ్యూషన్ 4 విడతలుగా కట్టించుకుని ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఇల్లు నిర్మాణం చేస్తే ప్రభుత్వంలో పూర్తి అవ్వకపోవడం కారణంగా ఆ రోజున కొన్ని ఈ ఇల్లులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో దురదృష్టం సైతం ఈ రోజు ఆ రోజు 2019లో ప్రభుత్వం మారటం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి పేదవాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలుగా మరి టిట్కో ఇల్లుని ఇవ్వకుండా దాని నిర్మాణాన్ని కుట్టిపరిచి, నిర్మాణం ఉన్నటువంటి ఇల్లుని శిథిల వ్యవస్థకు చేర్చి, ప్రభుత్వం మీద ఉంటే లేదా పార్టీల మీద ఉంటే పార్టీల మీద కక్ష సాధింపు చేసుకోవాలి. కానీ పేద ప్రజల పైన కక్షపూరితమైనటువంటి ఆలోచన విధానాలను అవలంబించినటువంటి గత ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఒక అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా దుర్మార్గంగా వ్యవహరించి పేద ప్రజలు అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి, వడ్డీలు తీసుకొచ్చి కట్టినటువంటి డబ్బులకి వారికి ఇవ్వాల్సినటువంటి ఇల్లులు ఇవ్వక, డబ్బులు రిటర్న్ చేయక, వాళ్ళ పేరున బ్యాంకులో లోన్లు వడ్డీలు పెరిగిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చి పేద ప్రజల యొక్క జీవితాలతో ఆటలాడుకున్నటువంటి అధినేత ఆ రోజు ఆ ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి 2024లో చెప్పుతో కొట్టినట్లుగా గుణపాఠం చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి నువ్వు పనిచేయవు, నీకు ఈ రాష్ట్రంలో పరిపాలించేటువంటి స్థానం నీకు లేదు, నువ్వు ఒక మానవతావాదవు కాదు, రాక్షసుల పక్షాన ఉండవలసినటువంటి నీకు ఇక్కడ స్థానం లేదని 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో 11 సీట్లకు పరిమితం చేసి ఇంటికి పంపించినటువంటి గణనీయమైనటువంటి రాష్ట్ర ప్రజానీకమైనటువంటి తీర్పును చూసాం. మన డబ్బుని తిరిగి మనకి చేరే విధంగా చేసినటువంటి చండి గారికి, మరి ముఖ్యంగా గత పాలక ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారులో ఏదైతే పథకాలు మనకు అందుతూ ఉన్నాయో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఈ యొక్క ముగ్గురు నేతృత్వంలో మన ఆంధ్ర రాష్ట్రం ఈవేళ సుపక్షంగా ఈవేళ మనకు కావాల్సినటువంటి సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 సమపాలలో తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని మనం కూడా ఈవేళ మనం చూస్తూ ఉండడమే కాకుండా మనం కూడా ప్రతి వారితోటి ఈ విషయాల పట్ల మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే ఈవేళ మన స్థానికంగా ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లు బలోపేతం చేయడానికి, పోషకులతో కూడినటువంటి ఆహారాన్ని అందించేటువంటి ఏదైతే అంగన్వాడీ సెంటర్ దగ్గర నుంచి మనకి ఈ రోజు ఇచ్చేటువంటి ఉచిత రేషన్ బియ్యం దగ్గర నుంచి ఈవేళ మనకు అందించేటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం మనందరికీ అందుతున్న విషయాన్ని మనం 10 మందితో మాట్లాడాలా. రాబోయేటువంటి రోజుల్లో ఎన్నిక ఏదైనా సరే
అదేవిధంగా మీరందరూ కూడా అందరితోటి కలిసి మీకు కావాల్సిన సంక్షేమాన్ని, మీకు కావాల్సిన అభివృద్ధిని అందుకోవాలని కోరుతూ